మరణము ఆయనను బంధించలేదు, అసాధ్యము ఆయన. ఇక్కడ పేతురు భక్తుడు తన ప్రసంగంలో ఒక మాట అంటాడు, గొప్ప మాట. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 24వ వచనంలో, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపాను. దేవునికి స్తోత్రం. డెత్ కుడ్ నాట్ బైండ్ హిమ్, అంటే ఆయనను మరి చంపినారు, శిలువ మరణానికి అప్పగించినారు. ఆయన తన ప్రాణాన్ని బలియాగముగా శిలువ మీద అర్పించినాడు. ఆయన శరీరమును తీసి భూస్థాపన చేసినారు. కానీ అక్కడ ఆయన ఉండలేదు, ఎందుకంటే 3వ రోజు సజీవుడైనాడు. ఒక జీవము గల ఒక చిన్న గింజను భూమిలో పెడితే అది 3వ రోజు లేచి పడుతుంది, పచ్చగా రూపం మారిపోతుంది, లేస్తుంది. ఎందుకంటే దాన్ని ఎవరు అణచలేరు, ఆ గింజలో జీవం ఉన్నది. క్రీస్తు బీజం మనలో ఉంది కనుక మనం పాపాన్ని జయించగలుగుతున్నాం, మరణాన్ని కూడా జయించగలుగుతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ప్రియుడైన యోహాను అంటాడు కదా, క్రీస్తు బీజం మీలో ఉన్నది. ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ, యూ కెనాట్ సిన్. అందుకే ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ, క్రీస్తు బీజం నీలో ఉంది కాబట్టి మరణానికి నీ మీద ఎట్టి అధికారం లేదు. నువ్వు మరణించినా తిరిగి లేస్తావు, నీవు నిత్య జీవాన్ని సంపాదించుకుంటావు. ఇంకా మరణానికి మనం ఎందుకు భయపడతాం? మనం సవాలు చేయాలి మరణంతో. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? క్రీస్తు యొక్క శిలువ మరణం ద్వారా, పునరుద్ధానం ద్వారా ఆ విజయమందు ఈ మరణము మ్రింగివేయబడిందని సవాలుగా మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.